నెహెమ్యా స్థిరమైన ఉద్యోగం కలిగి రాజభవనంలో రాజు దగ్గర బహు నమ్మకమైనటువంటి హోదాలో ఉద్యోగం చేస్తూ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ చక్కగా శాలరీ పొందుకుంటూ మంచి హోదాలో ఉన్న వ్యక్తి సడన్గా ఒక వార్త విన్నాడు, యెరూషలేము తగలబడిపోయిందని, యూదులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, శ్రమలు పడుతున్నారని చెప్పి. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఎవరి కర్మ వాళ్ళది. నేనేం చేయగలను? ఆ యెరూషలేము తగలబడిపోతే నేనేం చేయగలను? అక్కడ దేవుని మందిరము తగలబడిపోతే నేనేం చేయగలను? నాకేంటి, నాకు ఉద్యోగం ఉంది, నాకు బాధ్యత ఉంది అని చెప్పి అనుకునేవాడు చాలామంది ఉన్నారు. కానీ నెహెమ్యా మోకాల మీద పడ్డాడు. మోకాల మీద పడి ఏమన్నాడు తెలుసా? నన్ను ఏం చేయమంటావు? వాట్ ఈజ్ మై రోల్? ప్రభువా, నీ ఉద్దేశం ఏమిటి, నీ చిత్తం ఏమిటి? నెహెమ్యా అడిగాడు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా? అలా అడగడానికి తాను మోకాల మీద పడినప్పుడు వెంటనే జవాబు రాలా. మనం మోకాల మీద పడుతున్నాం, మనం ఉపవాసం ఉంటున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. దేనికోసం? ప్రభువా, నువ్వు చేయాల్సింది ఇంకా నువ్వు చేయలా. ఎప్పుడు మా అమ్మాయి పెళ్లి చేస్తావు? దానికోసం ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడు ప్రమోషన్ ఇస్తావు? దానికోసం ప్రార్థన చేస్తున్నాం. మా పక్క పొలం కొనాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎప్పుడు ఆ పొలం కొనే శక్తిని ఇస్తావు? ప్రార్థన చేస్తున్నాం. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాం. ఎప్పటి నుంచో బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అనుకుంటున్నాం. ఎప్పుడు బైక్ ఇస్తావు? ఎప్పుడు కారు ఇస్తావు? దానికోసం ప్రార్థన చేస్తున్నాం చాలా కాలంగా. కానీ మనలో ఎవరైనా చాలా కాలంగా ప్రభువా, నన్నేం చేయమంటావు నాయన? నీ మందిర క్షేమం కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం నన్నేం చేయమంటే అది చేస్తాను ప్రభువా అని చెప్పేటటువంటి పురుషులు, స్త్రీలు కావాలి. ఆనాడు యేసుక్రీస్తు యొక్క సేవలో పురుషులు వారు చేయాల్సిన పని వారు చేశారు, స్త్రీలు వారు చేయాల్సిన పని వారు చేశారు. పురుషుల్ని యేసుక్రీస్తు పిలిచాడు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని దేవుడు అపోస్తులను ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారికి అధికారం ఇచ్చాడు. వారికి అధికారం ఇచ్చి సేవ చేయమని, సువార్త ప్రకటించమని, పురుషులకేమో సువార్తను ప్రకటించమని బాధ్యతనిచ్చాడు. మరి స్త్రీలు ఖాళీగా ఉన్నారా? యేసుక్రీస్తు యొక్క సేవలో స్త్రీలు పరిచర్యలో పాల్పంచుకోలేదా? వినండి, యేసుక్రీస్తు సేవ చేస్తున్న రోజుల్లో స్త్రీలు కూడా సేవలో పాల్పంచుకున్నారు. ఎలా పాల్పంచుకున్నారో బైబిల్లో ఉంది. చూడాలని ఆశపడుతున్నారా? రండి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఏ విధంగా స్త్రీలను దేవుడు చక్కగా పరిచర్య అభివృద్ధి కోసం వాడాడు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచు ఉండగా 12 మంది శిష్యులను ఆయనతో పాటు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. అంతేకాదు స్త్రీలు కూడా ఉన్నారు. చూద్దాం రండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు, సూజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. స్త్రీలు కూడా యేసయ్య సేవలో ఉన్నారు. కానీ ఏం చేశారో చివరినుంది. వారు యేసుతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు, చేసెను అనుందా? చేయాలనుకున్నారనుందా? చేయుచూ వచ్చిరి. కంటిన్యూస్గా ఈ స్త్రీలు యేసు వెనుక ఉండి, పరిచర్య వెనుక ఉండి ఉపచారము చేయొచ్చు. శిష్యులేమో ముందుండి సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీలేమో వారికి అవసరమైనటువంటి వాటిని సిద్ధపరుస్తూ ఉపచారము చేస్తూ వచ్చారు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. యుద్ధం చేసేవాడు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఆయుధాల దగ్గర కాపు కాసేవాడు ఆయుధాల దగ్గర కాపు కాస్తాడు. అందరూ యుద్ధానికి వెళ్ళిపోతే ఆయుధాల దగ్గర కాపు కాసేవాడు ఎవడు? కాబట్టి ఆయుధాల దగ్గర కాపు కాసి ఎప్పటికప్పుడు ఆయుధాలు కావలసిన వారికి సరఫరా చేస్తారు. చూసారా? వాళ్ళు యుద్ధం చేయరు వాళ్ళు, కానీ కేవలం ఆయుధాలు ఎప్పటికప్పుడు సరఫరా చేస్తారు. ఏది కావాలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు, ఏది కావాలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు కావాలి. దావీదు ఏమన్నాడో తెలుసా? యుద్ధము ముగించి విజయం సాధించినప్పుడు
యుద్ధము చేసిన వారికి ఎంత జీతమో, ఆయుధముల దగ్గర కాపు కాసిన వారికి కూడా అంతే జీతం ఇవ్వాలి. ఎందుకని? వాళ్ళు కాపు కాయకపోతే, వాళ్ళు వాటిని సరఫరా చేయకపోతే మీరు ఎలా యుద్ధం చేసేవాళ్ళు? అనగా సహోదరులు వినండి, దేవుడు పురుషునికి ఇవ్వవలసినటువంటి బాధ్యత పురుషునికి ఇచ్చాడు, స్త్రీకి ఇవ్వవలసినటువంటి బాధ్యత స్త్రీకి ఇచ్చాడు. ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేనే లేదు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, పురుషునికి ఇచ్చిన బాధ్యత ఏమో స్త్రీ చేయాలని ఆశపడి, స్త్రీకి ఇచ్చిన పరిచయం ఏమో పురుషుడు చేయాలని ఆశపడితే, ఇంటిలో భర్త చేయాల్సిన పని భర్త చేయాలి, భార్య చేయాల్సిన పని భార్య చేయాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది అస్సలు దానికి ఇష్టపడట్లా. భర్తలాగా భార్య ఉండాలని చెప్పి ఆశపడుతుంది, భార్యలాగా భర్త ఉండాలని ఆశపడుతున్నాడు. ఇంటినేమో భార్య పెత్తనం చేస్తా ఉంటే భర్త ఇంటికి వెళ్ళి ఇంట్లో వంట చేస్తున్నాడు. అడుగుతున్నాను, ఆ కొంప నిలబడుతుందంటారా? ఒక ఇంటిలో భార్య పెత్తనం చేస్తూ భర్త వంటగదిలోకి వెళ్ళి చెప్పవే ఏం చేయమంటావు ఈరోజు అన్నాడు అనుకోండి, ఆ ఇల్లు వర్ధిల్లుతుందంటారా? అలాంటి కొంపలు తయారైనాయి, అలాంటి సేవలు కూడా తయారైనాయి. దయచేసి వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. స్త్రీలు వెనువెంట ఉండి ప్రభు యొక్క పరిచర్యలో ఉపచారము చేస్తూ వెనువెంట ఉండి వారికున్న అవసరం ఏమిటో గ్రహించి ఎప్పటికప్పుడు వాటిని సిద్ధపరుస్తూ వచ్చారు. కల్వరి టెంపుల్లో పురుషులు సేవలో పాల్పంచుకుంటున్నారు, స్త్రీలు సేవలో పాల్పంచుకుంటున్నారు. కానీ వారికి ఇవ్వబడిన దేవుని చిత్తానుసారమైన సేవలో వారు పాల్పంచుకున్నప్పుడే అది వారికి ఆశీర్వాదం. లేకపోతే అది ఆయాసకరం, ఇంకొంచెం మితిమీరితే అది శాపకరం. అటువంటి ఆయాసకరమైన శపితమైన సేవ మన కల్వరి టెంపుల్లో ఎప్పటికీ కనిపించదు, కనిపించాలని ఆశపడటం లేదు. సో నేనేం చేయాలి అనే ప్రశ్న ప్రతి ఆత్మీయుడు తన ఆత్మీయ జీవితంలో, దేవుని రాజ్య స్థాపనలో, సంఘక్షేమములో ప్రతి పురుషుడు స్త్రీ వేసుకోవాలి. ఈ ప్రశ్న నెహెమ్యా వేశాడు. నన్నేం చేయమంటావు ప్రభువా? వెంటనే జవాబు రాలా. నన్నేం చేయమంటావు ప్రభువా? వెంటనే జవాబు రాలా. తాను నెల ప్రార్థన చేశాడు, 2 నెలలు ప్రార్థన చేశాడు, 3 నెలలు ప్రార్థన చేశాడు, 4 నెలలు ప్రార్థన చేశాడు. ప్రార్థనలో జవాబు వచ్చింది, ప్రార్థనలో ప్రణాళిక వచ్చింది, ప్రార్థనలో దేవుని చిత్తం బయలుపరచబడింది. అర్థమైపోయింది ఏమిటది? ఇక నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదు, యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము వెళ్ళాలి అంటే ఒట్టి చేతులతో ఒంటరిగా వెళ్ళినట్లయితే నేను ఏమీ చేయలేను. నాకు ఈ రాజు యొక్క సహాయం కావాలి, నాకు ఈ రాజు యొక్క అండదండలు కావాలి, ఈ రాజు యొక్క దయాదాక్షిణ్యములు కావాలి. దయచేసి వినండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చాలా ప్రాముఖ్యమైంది. దాని వెనుక చాలా గూఢార్థం కూడా ఉంది. 11వ వచనము, యెహోవా చెవియొగ్గి నీ దాసుడినైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. ప్రభువా, నువ్వు ఏ ఆలోచన అయితే నాలో పెట్టావో ఆ ఆలోచన సఫలం కావాలంటే ఈ రాజు నాకు దయ చూపించాలి, ఈ రాజు నా పట్ల కనికరపడాలి. ఎందుకు రాజు దయ చూపించాలి? ఎందుకు రాజు కనికరపడాలి మీకు తెలుసా అండి? పోయిన వారం నేను చెప్పాను, మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? పోయిన వారం నేను మీతో చెప్పాను, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం యొక్క పనులు ఆగిపోయినాయి, ఆపివేయబడినాయి. కట్టడానికి వీల్లేదో ఆపేసేయండి అని శాసనములు వెలువడినాయి. ఆ శాసనాలు ఇచ్చింది ఎవరో కాదు, ఈ రాజే, అర్తహషస్త అనే రాజు. ఎజ్రాతో పాటు వచ్చినటువంటి యూదులు యెరూషలేమును అలాగే మందిరాన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు, పనులు ప్రారంభించినప్పుడు కొంతమంది అధికారులు వెళ్ళి వీళ్ళు చేస్తున్న మంచి పనికి అడ్డు చెప్తూ లేనిపోయినటువంటి వాటిని అంటగట్టి వీళ్ళు మందిరం కట్టినట్లయితే, పట్టణం కట్టినట్లయితే మన రాజ్యానికి, మన అధికారానికి ఏమాత్రం లోబడకుండా, లొంగకుండా, ట్యాక్సులు కట్టకుండా మన రాజ్యానికి వ్యతిరేకంగా తయారవుతారు. వీళ్ళు చేస్తున్న పనిని ఆపించి వేయండి అని చెప్పి అర్తహషస్త రాజు దగ్గరకు వచ్చి మందిర నిర్మాణ పనులు నిలిపివేశారండి. వాస్తవంగా ఇప్పుడు వెళ్ళి తాను ఏ పనులైతే ప్రారంభించాలనుకుంటున్నాడో ఆ పనులన్నింటినీ ఆపేయండి అని చెప్పింది ఎవరో తెలుసా? తాను ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో అదే రాజు చెప్పాడండి. ఇప్పుడు ఏ రాజు అయితే పనులు ఆపేసేయమన్నాడో అదే రాజు మళ్ళీ పనులు ప్రారంభించమంటాడా? అదే రాజు
ఆ, ఆ, నువ్వు వెళ్ళి పని ప్రారంభించు అని చెప్పి అనగలడా? తానిచ్చిన శాసనాన్ని మరలా తిరిగి తీసుకొని క్రొత్తగా శాసనాలను పుట్టించగలడా? అందుకు ఇష్టపడతాడా? వాస్తవంగా నెహెమ్యా ఏటికి ఎదురెదుతున్నాడు. కేవలము దేవుడు కనికరం చూపిస్తే తప్ప, కేవలము రాజు మనస్సు దేవుడు మారిస్తే తప్ప, కేవలము దేవుడు తన అద్భుత కార్యాన్ని చేస్తే తప్ప ఈ రాజు పర్మిషన్ ఇవ్వడు. కానీ గమనించండి, నెహెమ్యా కొంచెం విచారంగా ఉంటేనే రాజు కొంచెం మదన పడ్డాడు. నెహెమ్యా కొంచెం విచారంగా ఉంటేనే రాజు కొంచెం కలత చెందాడు. కారణం తెలుసా? నెహెమ్యా రాజు దగ్గర అంత మంచి పేరు సంపాదించాడు. రాజు దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. వాస్తవంగా రాజు దగ్గర ఏ ఒక్కరూ కూడా విచారంగా కనిపించడానికి వీల్లేదు. విచారంగా కనిపిస్తే రాజు దగ్గర ఎవరైనా డల్గా ఉన్నట్లయితే వారు చంపించబడతారు. చంపించబడే ఆజ్ఞ ఇవ్వగలడు. రాజు దగ్గరకు నెహెమ్యా వచ్చినప్పుడు నెహెమ్యా ముఖము నిరుత్సాహంగా ఉన్నప్పుడు రాజు మనసులో కొంచెం బాధపడ్డాడు. ఇదేమిటి నెహెమ్యా బాధగా ఉన్నాడు? ఏదో బలమైన కారణము ఉండి ఉంటుంది. నెహెమ్యా, ఏమిటి నువ్వు డల్గా ఉన్నావు అని అడిగాడు. నెహెమ్యా ఎంత నమ్మకస్తుడు కాకపోతే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మంచి పోస్ట్లో పొజిషన్లో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని ఆ పోస్ట్లో పెట్టింది, ఆ పొజిషన్లో పెట్టింది, ఆ సీట్లో కూర్చోబెట్టింది దేవుడే. ఆ సీటుకు, ఆ పోస్టుకు, ఆ పొజిషన్కి ఘనత తీసుకురండి, ఆ హోదాకు పేరు తీసుకురండి. దేవుని బిడ్డగా, దేవుడు అంటే భయపడేటటువంటి వ్యక్తిగా, దేవుడు మీకు ఏ పోస్ట్ ఇచ్చాడో ఆ పోస్టులో నమ్మకంగా ఉద్యోగం చేయండి, నమ్మకంగా యథార్థంగా పనులు చేయండి. ఫలితం ఏంటో తెలుసా? మీరు కలిగిన పోస్ట్ వల్ల, పొజిషన్ వల్ల దేవుడు తన చిత్తాన్ని, తన ఉద్దేశాలను నెరవేర్చుకోగలుగుతాడు, మిమ్మల్ని ఉపయోగించుకోగలుగుతాడు. ఏ పట్టణం యొక్క నిర్మాణం అయితే ఆపివేయబడిందో, ఏ మందిరం యొక్క నిర్మాణం అయితే ఆపివేయబడిందో, ఏ రాజు అయితే ఆపేసేయండి అని చెప్పి అన్నాడో, అదే రాజు ఇప్పుడు మరలా నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎలా సాధ్యం? నెహెమ్యా వల్ల సాధ్యమైంది. కారణం తెలుసా? నెహెమ్యా రాజు దగ్గర అంత మంచి పేరు సంపాదించాడు. నెహెమ్యా ఏదైనా కోరాడు అంటే అది ఖచ్చితంగా మంచి కోరిక ఉంటుంది. నెహెమ్యా ఏదైనా చెయ్యాలి అనుకున్నాడంటే అది ఖచ్చితంగా అది ఇతరులకు మేలు కారణమై ఉంటుంది. లేకపోతే నెహెమ్యా ఎందుకు కోరతాడు? నెహెమ్యా వచ్చి, ఆ పితరులు సమాధులు ఉన్నటువంటి పట్టణము కాల్చివేయబడి ఉంది, తగలబడిపోయింది, కాబట్టి నేను చాలా విచారంగా ఉన్నాను అన్నప్పుడు అర్థం చేసుకున్నాడు రాజు, నెహెమ్యా ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. నెహెమ్యా ఏది చేయాలన్నా మంచే చేస్తాడు, చెడు మాత్రం చేయడు. ఎందుకని? నా దగ్గర చాలా కాలంగా ఉన్నాడు. ఎక్కడ మాటలో కానీ తన ప్రవర్తనలో కానీ తేడా లేదు. తన మాట అంటే మాటే, చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. బహు నమ్మకస్తుడు. ఇటువంటి నమ్మకస్తుడు తన పట్టణం కోసం ఏదో చేయాలి అని ఆశపడుతున్నాడంటే ఖచ్చితంగా అది మంచి కార్యమే ఉంటుంది. కాబట్టి మరొక ఆలోచన చేయలా రాజు. సరే నెహెమ్యా, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు? రాజా, మీరు నాకు పర్మిషన్ ఇస్తే, చూసారు ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయుడు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే, అది మీకు అనుకూలమైతే, నన్ను మీరు పంపిస్తే, ఇవన్నీ కూడా నెహెమ్యా యొక్క గుణగణాలు తెలియజేస్తుంది, నెహెమ్యా యొక్క ఆత్మీయతను తెలియజేస్తుంది. నెహెమ్యా తన పైన ఉన్నటువంటి అధికారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో తెలియజేస్తుంది. రాజా, మీకు అనుకూలమైతే, మీరు ఇష్టపడితే, మీరు నన్ను పంపిస్తే నేను వెళ్తాను రాజా. సరే వెళ్తాను అంటున్నావు, ఎంతకాలం ఉంటావు అక్కడ? ఫలానా సమయంలో నేను బయలుదేరుతాను. వెళ్ళిన తర్వాత పనులు మొదలుపెట్టిన తర్వాత మరి ఎంతకాలం అవుతుందంటే, బహుశా ఇంతకాలం అవుతుందేమో రాజా. చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సరే అయితే బయలుదేరు, వెళ్ళు. కాదు రాజా, వెళ్ళు అంటున్నారు కానీ నేను వెళ్ళాలి అంటే ఒట్టి చేతులతో వెళ్తే నేనేం చేయాలనుకుంటున్నానో అది చేయలేను. పైపెచ్చు నా ప్రజలు చాలా కష్టంలో ఉన్నారు, పట్టణం తగలబడిపోయింది. రాజు దగ్గర ఉన్నావుగా, ఒట్టి చేతులతో వచ్చావేమిటి? నువ్వు వస్తున్నావు అని తెలిసి నీతో పాటు మంది మార్బలంతో వస్తావని చెప్పి మేము అందరం అనుకుంటే, ఇదా నీకున్న ఇన్ఫ్లుయెన్సు? ఇంతేనా నువ్వు మాకు చేయగలిగింది?
అని బహుశా వాళ్ళు అనుకుంటారేమో రాజా, మీ దగ్గర నేను ఉన్నటువంటి వాడిని, మీ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్తే మీ ఇష్టం రాజా. మరి ఏం చెప్పాడో తెలియదు కానీ రాజు అన్నాడు, నీకేం కావాలో చెప్పు. అప్పుడు అంటున్నాడు నెహెమ్యా, చూడండి ఏమంటున్నాడు, 7వ వచనము 6వ వచనము, అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వస్తావు? ఎందుకంటే రాజుకు ఆశ ఏంటంటే, ఇలాంటి వాడు నాకు మళ్ళీ కావాలి. నెహెమ్యా, నువ్వు నాకు కావాలి. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీ పై అధికారి చెప్పగలగాలి, నువ్వు నాకు కావాలయ్యా, నీలాంటి వాడు నా దగ్గర పనిచేయాలయ్యా. మనలో కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, బాబు దండం పెడతాను, డిపార్ట్మెంట్ మారిపో, నువ్వు ఎక్కడికి పోతావో నాకు తెలియదు, దండం పెడతాను, వెళ్ళిపోతే సంతోషిస్తాను. నీలాంటి వాడు నాకు వద్దనే వద్దు, నువ్వు నాకు ఒక శనిగొట్లా తయారయ్యావు, దండం పెడతాను నాయన, వెళ్ళిపో. లేరా మన దగ్గర అలాంటి వాళ్ళు? దయచేసి గమనించండి. కొంతమంది భర్తలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారో తెలుసా? వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, వీడు పోతే, మీరు అలా అంటారు, నిజం చెప్పండి. ఎన్నిసార్లు మీరు అనుకోవాలా, వంటగదిలో వంట చేస్తూ మీ ఆయన పెట్టే నరకం భరించలేక, వీడు చచ్చినా బాగుండు, వీడు పోయినా బాగుండు, ఇదిగో నేను 10 రోజులు వెళ్ళిపోతున్నా, పీడ విరిగిపోయింది, పో నాయన పో, 10 రోజులు ఏం కర్మ, 20 రోజులు ఉండిరా, ఎందుకని కనీసం 10 రోజులు ప్రశాంతంగా జీవిస్తాం. ఇలాంటి వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అది అది ఒక ఆత్మీయ భర్తకు ఉండాల్సినటువంటి సాక్ష్యం కానీ కాదు. ఒకవేళ భార్య, ఇదిగో ఈ విధంగా నువ్వు మాట్లాడితే నేను వెళ్ళిపోతా పుట్టింటికి అన్నాడు అనుకో, వెంటనే పాకెట్లోంచి పర్స్ తీసి, ఇదిగో టికెట్కి డబ్బులు, ఏమిటి టికెట్కి డబ్బులు అని చెప్తున్నాడు అనుకోండి, దరిద్రం వదిలిపోద్ది. పో తల్లి, నీలాంటిది నేను కట్టుకోవడమే దరిద్రం, వద్దమ్మా, నువ్వు వద్దు, వెళ్ళు, వెళ్తేనే ముద్దు, ఎంతకాలం నువ్వు మీ పుట్టింట్లో ఉంటే అంతకాలం ఉండు అని నీ భర్త నిన్ను చూసి సాగనంపే ప్రయత్నం చేస్తే సరైన ఇల్లాలివి కానే కాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నాకు ఒక్క పూట గడవదు అనేటటువంటి భర్తగా, భార్యగా ఉండాలి తప్ప దండం పెట్టి స్తోత్రం ప్రభు, నా ప్రార్థన ఎట్టకేలకు నా ప్రార్థన ఆలకించావు నాయన అనే స్థితిలో ఉండమాకండి. నెహెమ్యా వెళ్తానంటే రాజు ఏ ప్రశ్న వేశాడు తెలుసా? సరే కానీ వెళ్తానంటున్నావు కానీ నెహెమ్యా ఒక ప్రశ్న వేయాలి, ఏంటి రాజా మళ్ళీ ఎప్పుడు వస్తావు? నాకు నీలాంటి వాడు కావాలి. సేవలో పాలు పంచుకుంటున్న సహోదరులు అలాగే సహోదరులు అటువంటి సేవకులుగా ఉండండి. కంటిలో దాన్ని ఏమంటారు, కంటిలో నలుసులా ఉండమాకండి, కంటికి మంటగా ఉండమాకండి, పంటి మధ్య రాయిగా ఉండమాకండి. ఎవరైతే సేవలో పాలు పంచుకుంటున్నారో ఒక 2 రోజులు కనిపించకపోతే, ఏమిటయ్యా నువ్వు 2 రోజులు కనిపించలేదు, నీవు లేకపోవడం వల్ల ఎంత సేవ ఆగిపోయిందో. నీలాంటి వాడు సేవకు కావాలి, నీలాంటిది సేవకు కావాలి. ఎటువంటి వారిగా ఉండాలో తెలుసా? మీ ఆబ్సెన్స్, మీరు లేకపోతే, అయ్యో నమ్మకస్తుడు 2 రోజులు లేకుండా అయిపోయాడే, నమ్మకమైన సేవ చేసేవాడు 3 రోజులు కనిపించకపోయేసరికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు వస్తావు నువ్వు కావాలి, నీ ప్రెజెన్స్ కావాలి. నీ ఆత్మీయత వల్ల, సేవ పట్ల నీకున్న మంచి దృక్పథం వల్ల, కష్టపడే తత్వం వల్ల, శక్తి వంచన లేకుండా నువ్వు చేసేటటువంటి పని వల్ల, పరిచర్య వల్ల ఎంతో సేవ జరుగుతుంది. నీలాంటి వాడు కావాలి అని చెప్పేటటువంటి ఆత్మీయునిగా, సేవకునిగా, పరిచర్యలో పాలు పంచుకుంటున్న సహోదరిగాను ఉండాలి. కొంతమంది సంఘ పెద్దలు ఉంటారు, ఎప్పుడు పోతారా వీళ్ళు అనే విధంగా సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా ఎప్పుడు తీసేస్తావో కానీ వీళ్ళని.
ఈ సంఘ పెద్దల వల్ల సేవ జరగటల్లా, ఈ సంఘ పెద్దల వల్ల మనశ్శాంతి ఉండడంలా, ఈ సంఘ పెద్దల వల్ల ఏ వాక్యం చెప్పాలనుకుంటున్నాను ఆ వాక్యం చెప్పలేకపోతున్నా. భార్యను మోసం చేస్తున్నావు, అక్రమంగా జీవిస్తున్నావు, 2 భార్యలను పెట్టుకుంటున్నావు అని చెప్దామంటే పాస్టర్ గారు అని లేస్తాడు ప్రెసిడెంట్. ఎందుకని? నా 2వ భార్య సంగతి నీకెందుకు? ఎక్కడ ఆయన లేచి తర్వాత మీదకి వస్తాడని భయం. లంచాలు పుచ్చుకుంటున్నావు, పాపిష్టి పనులు చేస్తున్నావు అని చెప్పంటే ఎక్కడ వైస్ ప్రెసిడెంట్ లేచి నువ్వెందుకు నా గురించి మాట్లాడుతున్నావు, లంచాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, త్రాగుబోతులుగా ఉంటూ సేవలో అనేసరికి సెక్రటరీ వస్తాడు, ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకని? కళ్ళన్నీ ఎర్రగా ఉండి రాత్రంతా పుల్లుగా తాగేశాడు సెక్రటరీ. దేవుని యొక్క సొమ్మునే కాజేస్తున్న ట్రెజరర్ గారు పాస్టర్ గారి వైపు చూస్తాడు. నా గురించి మాట్లాడుతున్నావు కదా, నీ సంగతి చూస్తున్నాను, నీ జీతం కట్ చేస్తా. నాకు అక్రమ సంపాదన గురించి మాట్లాడాడు పాపం, లంచగొండితనం గురించి మాట్లాడాడు పాపం, త్రాగుబోతుల గురించి మాట్లాడాడు పాపం, అక్రమ సంబంధం గురించి మాట్లాడలేదు. ఇంకేం చేస్తాడు? ప్రేమ, క్షమ, దయ, దాక్షిణ్యము, ప్రార్థన, ఇది తప్పించి పాపం జోలికే. తెలుసా మీకు, అనేక సంఘాల్లో పాస్టర్లు పాపము గురించి మాట్లాడరు. ఎందుకని? పొరపాటు నోరు తెరిస్తే ఉష్కాకి పోస్ట్ కాస్తా, 2వ రోజు చేతిలో లెటర్ పెడతారు, ఏంటి ఇక నువ్వు నీ సర్వీసెస్ మాకు అవసరంలా. ఎందుకని? పాపిష్టి వాళ్ళే అనేక సంఘాల్లో పెత్తనం చేసేస్తున్నారు. ఇలాంటి స్థితిలో పాస్టర్ ఏం చేస్తాడు? ప్రభువా వీళ్ళు ఎప్పుడు పోతారో, ఎప్పుడు అలాంటి సేవకుడు స్వచ్ఛమైన వాక్యం చెప్పగలుగుతాడో. ఉన్నారా ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో, టీవీలో ఈ వాక్యం వింటున్న వారిలో అటువంటి పెద్దగా నువ్వు ఉన్నావా? దేవుని సంఘంలో ఉన్న కానుకలను ఎత్తుకుపోయే గద్దగా నువ్వు ఉన్నావా? పాస్టర్ స్వచ్ఛంగా వాక్యం చెప్పాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల ఎక్కడ ఖండిస్తే నువ్వు వచ్చి బెదిరిస్తావో అని చెప్పేసి భయపడి చచ్చే విధంగా సేవకులను బెదిరిస్తున్నావా? జాగ్రత్త. నువ్వు మంచివాడు అయినట్లయితే నువ్వు భుజాలు తరుముకోవాల్సిన అవసరము లేదు. నీ బుద్ధి, నీ ఆత్మీయత సరైనదైనట్లయితే వాక్య పరిచర్య చేస్తున్నటువంటి సేవకుని బట్టి ఏడవాల్సిన అవసరము లేనే లేదు. దొంగ, ఎందుకు ఆ దొంగతనాలు చేస్తున్నావు అని చెప్పంటే నీకెందుకు నొప్పి? నీకు నొప్పి తగులుతుందంటే ఎక్కడో గుచ్చుకుందంటే ఎక్కడో దొంగ వేషం వేసావు, అంతేగా. దయచేసి గమనించండి. కొంతమంది సేవకులు ఉన్నారు, సేవ చేస్తూనే కుటుంబాలకు, సేవ చేస్తూనే గృహ దర్శనాలకు వెళ్తూ పాపిష్టి పనులు చేసేవాళ్ళు. సేవ అంటూ గృహ దర్శనాలు అంటూ ఒంటరిగా ఉంటున్నటువంటి విధవరాలు ఇళ్లకు వెళ్తూ తప్పుడు పనులు చేసేవాళ్ళు. ఇలాంటి సేవకుడు పోతే బాగుండు, ఇలాంటి కాపరి పోతే బాగుండు. కేవలం డబ్బున్న వాళ్ళకి ఇంటికి వెళ్తాడు కానీ పేదవారి ఇంటికి రాడు. ఇలాంటి సేవకుడు మా సంఘానికి క్షేమం ఏమిటి? పోతే బాగుండు. అయ్యో సేవక, నువ్వు పోతే బాగుండు అనే సంఘం ఉందా? పెద్దలు మీరు పోతే బాగుండు అనేటటువంటి పెద్దలుగా ఉన్నారా? ఇలాంటి భర్త ఎందుకు చస్తే బాగుండు, ఇలాంటి భార్య ఎందుకు ఇల్లు విడిచి పోతే బాగుండు అనే భర్తగా భార్యగా ఉన్నారా? నా కొడుకు పుట్టాడు కానీ, నా కూతురు పుట్టింది కానీ నరకం చూపిస్తున్నారు, వీళ్ళు పుట్టకుండా ఉన్నా బాగుండేదని చెప్పి నీ తల్లి, నీ తండ్రి నీ గురించి బాధపడుతున్నారా? అయితే నువ్వు దేవుడు ఆశించినట్టుగా జీవించటల్లా నీ చుట్టూ ఉన్న వారికి శాపకరంగా జీవిస్తున్నావు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా, నమ్మకంగా, సంఘంలో నేను మహింపరిచే విధంగా, కుటుంబంలో నీ చిత్తము చేసే విధంగా జీవించే కృప నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగాను స్పష్టంగాను మాతో మాట్లాడావు. నెహెమ్యా ఒక అద్భుతమైన ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, అంతేకాదు నమ్మకస్తుడు, గొప్ప నాయకుడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరెవరితో ఏ కోణంలో నువ్వు మాట్లాడావు, మాట్లాడిన ప్రతి మాట వారి హృదయంలో వెత్తబడి అది ఫలించి మేము నీ దృష్టిలో అంగీకారమై, నీ రాజ్య వ్యాప్తిలో పనికొచ్చే పాత్రలమై, నీ చిత్తమును గ్రహించి జీవించే వ్యక్తులమై, ముందుకు సాగేటటువంటి భక్తులుగా జీవించే భాగ్యము మాకు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.